నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు ప్రకాశం భవన్లో కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన జిల్లా సంక్షేమ సేవక అధికారులతో శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు 100% మార్కులు వచ్చేలా చూడాలని, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక క్లాసులు తీసుకొని 100% మార్కులు వచ్చేలా చూడాలని ఆదేశాలను ఇచ్చారు. ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను హెచ్చరించారు. సో మెట్రిక్ 100 ఉన్నప్పుడు 11 ఉన్నారు, పోస్ట్ మెట్రిక్ 100 ఉన్నప్పుడు 29. సో దానికి ఇప్పుడు డీడీ గారు చెప్పి ఉన్నారు, 4 మెంబర్స్ని పెట్టి 4 సబ్జెక్ట్ చెప్పడానికి ఎక్స్ట్రా పర్సన్ని పెట్టి వారికి ట్యూషన్ అరేంజ్ చేసి ఉన్నాము. 100 days ప్లాన్ ఎప్పుడు వస్తుంది? ఓకే ఓకే ఫైన్. సో దీన్ని ప్రతి ఒక్క హాస్టల్ వార్డెన్ కూడా యూ టేక్ ఇట్ అప్ యాస్ ఎ ఛాలెంజ్. మీ దగ్గర ఉన్న ఇప్పుడు ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఇప్పుడు చెప్పి ఉన్నారు కదా, మీకు ఇప్పుడు హాస్టల్ విజిట్ వస్తున్నప్పుడు చూస్తాము ఎంతమంది మీరు సి కేటగిరీగా ఉన్నారు, కేటగిరీలో ఉన్న వారు ఎంత మార్క్స్ తీసుకున్నారు అనేది వెరిఫై చేస్తాం. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో అందరూ వార్డెన్స్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మీ హాస్టల్లో ఉన్న పిల్లలు మీ హాస్టల్ నుంచి ఎగ్జామ్కి అపియర్ అవుతున్న 100% వారు పాస్ పర్సంటేజ్ రావాలి. No 90%, no 99%. I want 100%, both 10th standard and intermediate. SSC and intermediate. ఇంటర్మీడియట్ చూస్తే చాలా స్టేట్లోనే ఇప్పుడు ఎగ్జామ్ రాబోతుంది. సో ఈ ఏదైతే ఎక్స్ట్రా క్లాస్ పెడుతున్నామో ఎన్షూర్ దట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ప్రాపర్. మీరు ఫోకస్ చేస్తే తప్ప రాదు, బికాస్ దే ఆర్ హాస్టల్లో ఉన్నవారు. సో అల్టిమేట్లీ దే ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎంత బెస్ట్ ఎఫర్ట్స్ మీరు పెట్టగలుగుతారో అది పెట్టి 100% రావాలి క్రాస్ చెక్ చేయడానికి. అర్థమైందా? సో ఇక్కడ ఉన్న అందరూ వస్తాము, అన్ని పాయింట్ కంప్లీట్ చేసిన తర్వాత చెప్తాము. చాలా చాలా సీరియస్గా తీసుకోవాలండి. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ చెకప్, ఏ ఇష్యూస్ అయినా. కొన్ని చోట్ల అంటే అక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలకు సీరియస్. 2025 సంవత్సరం జనవరి నెల 10, 11, 12 తేదీలలో క్రెడాయి ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు గుంటూరు రోడ్డు నందు గల A1 ఫంక్షన్ హాల్ నందు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ప్రాపర్టీ షో మరియు మెటీరియల్స్ షో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బీకే అపార్ట్మెంట్లో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా క్రెడాయి ప్రాపర్టీ షో బ్రోచర్ను ఆవిష్కరించారు. క్రెడాయి ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఒంగోలులో ఇల్లు కోసం ప్రజలకు కష్టం లేకుండా ఒంగోలు బిల్డర్స్ను, మెటీరియల్స్ షాపులను, బ్యాంకర్స్ను మరియు ఇంటీరియల్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ వారిని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి వారికి కావలసిన ప్రదేశాలలో వారికి నచ్చిన గృహము కొనుక్కొను సదుపాయము ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ వారు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జి రాజేంద్ర, చైర్మన్ రఘురామయ్య, సెక్రటరీ కె ప్రసన్నాంజనేయులు, ట్రెజరర్ ఎం తిరుమల, ప్రాపర్టీ షో కన్వీనర్ ఐవి వీరబాబు గుప్తాస్, ఈసీ మెంబర్స్ ఆర్గ శ్రీనివాసరావు, సిహెచ్ రాఘవరెడ్డి, కె తిరుపతి రెడ్డి మరియు ఎస్బీఐ, కెనరా బ్యాంక్, ఎల్ఐసి బ్యాంకులు కూడా పాల్గొంటాయి.
బిల్డర్స్ అసోసియేషన్ అంతా కూడా ఈరోజు ప్రాపర్టీ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ బ్యాంకర్స్ తోటి ఒక షో పెట్టారు. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే మేజర్ సిటీస్లో అక్కడ పెడుతుంటారు. ఇది గ్రానైట్ ఎగ్జిబిషన్ కానీ, లేకపోతే ప్రాపర్టీస్ కానీ, లేకపోతే బిల్డర్స్ కానీ, ఇవన్నీ కూడా మేజర్ సిటీస్లో జరుగుతుంది. మన ఒంగోలు కార్పొరేషన్లో కూడా ఫస్ట్ టైము మన వాళ్ళంతా కూడా ఇది పెట్టడం చాలా సంతోషమైన విషయం. అందరూ కూడా ఎందుకంటే ప్రజలకి తెలియపరచడానికి ఏం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ వాడుతున్నాం, అదేవిధంగా ఏమి ఫ్లోరింగ్ వాడుతున్నాం, ఏ విండోకి ఏమొచ్చినవి వాడుతున్నాం, అదేవిధంగా ఏదైతే మన స్విచ్చెస్ కానీ, లేకపోతే బాత్రూమ్కి ఉండే ప్లంబర్ వర్క్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళ ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు చేస్తూ ఉన్నారు. అది అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా చేపట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక సొంత ఇల్లు అనేది అవసరం. ఇప్పుడుండే సిట్యువేషన్స్లో ల్యాండ్ రేట్ కాస్ట్లు పెరగటం వల్ల సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక అపార్ట్మెంటు ఒక 2500 ఒక 3 బెడ్రూము ఉండేటట్టుగా ఒక అపార్ట్మెంట్స్ ఎక్కువ కూడా కన్స్ట్రక్షన్ అవ్వడానికి కూడా అదొక రీజన్స్. ఆ అపార్ట్మెంట్స్ కూడా ఎక్కువ కూడా మన దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి జరిగేటప్పుడు మన వాళ్ళు కూడా ఈ ఎగ్జిబిషన్ పెట్టి ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. దానికి అందరూ కూడా పాల్గొనుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దీనికి సపోర్ట్గా బ్యాంకర్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఫైనాన్స్ మనం ఎక్కడికో పోకుండా ఇప్పుడు ప్రాజెక్టులు జరిగేది కూడా ప్రతి ఒక్క బ్రోచరు ప్రతి ఒక్కటి కూడా అక్కడ పెడతారు. కాబట్టి వచ్చిన వాళ్ళు ఆడే నచ్చితే అక్కడే వీళ్ళ స్టాల్స్ ఉంటాయి కాబట్టి ఆడే మాట్లాడుకొని ఆ ప్రాజెక్టు బ్రోచర్ చూసుకొని అక్కడే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని అక్కడే ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. దానికి 3 days కూడా అందుకే పెట్టుకున్నారు. మనకి ఏదైనా కావాలన్నా ప్రాజెక్టుకి పోయి చూసుకోవటం, అప్పుడు ఒకరు ఉండి లేకపోవటం లేకుండా బ్రోచర్ తోటి చేసే పద్ధతి కూడా తీసుకొచ్చారు. బ్యాంకర్స్ కూడా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైనా కూడా తీసుకోవాలన్నా చేసుకోవాలంటే అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి చైర్మన్గా మన బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్గా మన రఘురామయ్య గారు, అదేవిధంగా ప్రెసిడెంట్గా మన రాజేంద్ర గారు, ఇంకా మెంబర్స్ మన వాళ్ళందరూ కూడా అందరూ ఉన్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా పెరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ నెల జరుగుతున్నా కూడా జరుగుతున్న దాంట్లో ఎక్కడా కూడా పీస్ఫుల్ వాతావరణం అని తీసుకొచ్చాం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. పోయినసారి ప్రభుత్వంలో స్థలం ఉన్న వాళ్ళు కొనుక్కుంటే ఏమవుద్దా ఏందా అనేది ఒక ఇబ్బందులు ఉండేవి. మన సైట్ ఉందా లేదా, మన సైట్ ఎవరైనా కబ్జా చేసాడా, లేకపోతే మన సైట్ ఎవరికైనా రిజిస్ట్రేషన్లు అయిపోయినా అని రోజు కూడా ఈసీలు ఆన్లైన్లో చూసుకునే పరిస్థితులు ఉండేది. ఈరోజు దాన్ని పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చాం. ఎక్కడ కూడా గంజాయి లేని వాళ్ళని అవన్నీ కూడా తీసేపించాం. రౌడీజం అనేది ఎక్కడ లేకుండా చేసాం. ఇదివరకు పరిస్థితిని తీసుకొచ్చి ఇప్పుడు పీస్ఫుల్ వాతావరణాన్ని మాత్రం ఒంగోలులో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరి వ్యాపారాలు వాళ్ళకి పీస్ఫుల్గా జరిగే పద్ధతిలో మేము కూడా తీసుకొచ్చాం. మేము కూడా బిల్డర్స్కి కూడా మన మీడియా ప్రజల ద్వారా ఒకటే నేను కోరుకునేది, మీ బిల్డింగుల దగ్గరికి వచ్చి అంటే వితౌట్ డీవియేషన్ లేకుండా మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీ దగ్గరికి ఎవరైనా సరే వచ్చి మన పేరులో లేకపోతే ప్రభుత్వం పేరులో లేకపోతే ఇంకోళ్ళ పేరులో చెప్పేసి ఎవరన్నా కూడా మిమ్మల్ని కానీ బ్రైవ్ అడిగితే మీరు ₹1 కూడా మీరు ఇవ్వకండి. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి, మేము పిలిచి మాట్లాడతాం. అంతేగాని మనం ప్రాజెక్ట్ క్వాలిటీగా చేయాలి, క్వాలిటీగా పబ్లిక్ అమ్మాలి. అదేవిధంగా డీవియేషన్ లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి కూడా పార్కింగ్ ప్రాబ్లం ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం చేసే ప్రాజెక్ట్లో పార్కింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా పార్కింగ్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చేసి మీరు చూడండి, మీకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ఎవరికి కూడా ₹1 కానీ ఇచ్చి మీరు జరగొట్టకాకండి. ఏదో మళ్ళీ వాళ్ళ దగ్గరికి పోయి చెప్తే మళ్ళీ నన్ను ఇంకోటి చేస్తారు, నా మీద ఏదో ఒకటి ఇబ్బందులు పెడతారు అనే పరిస్థితులు తీసుకొచ్చుకోకండి. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటాం. మీరు మంచి బిజినెస్ చేయండి, టౌన్ డెవలప్ చేయండి, ఒక పద్ధతి ప్రకారంగా మీరు కూడా వ్యాపారం చేయండి. అంతేగాని ఎవడు పడితే వాడికి డబ్బులు ఇస్తా, ఎవరో ఒకరు కార్పొరేటర్లు బెదిరించారు, లేకపోతే ఇంజనీర్లు వచ్చి బెదిరించారు, వాళ్ళకి ఎంత ఇచ్చావు అంత ఇచ్చావు అనేది మాత్రం మీరు తీసుకొచ్చే పరిస్థితులు
తేవద్దని ప్రజల పక్షాన మన బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను తెలియపరుస్తుంది. కాబట్టి ఇది A1లో పెట్టారు 9, 10, 11, 12. కాబట్టి అందరూ కూడా ఒంగోలులో ఉండే ప్రజలందరూ కూడా ఈరోజు అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇంట్లోనే ఉన్నారు, వర్క్ అట్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు హైదరాబాద్లో బయట ఉండేవాళ్ళు ఈరోజు ఇంట్లోనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మంచి అపార్ట్మెంట్లు చూసి ఇన్వెస్ట్ చేయండి, భవిష్యత్తులో అవి పెరుగుతాయి. ప్రతిసారి పెరిగేదే కానీ తగ్గేవి కాదు. ఇవన్నీ కూడా ల్యాండ్ రేట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవి 2000 ఉండేది రేపు 4000కి పోతుంది, 4000 ఉండేది 10,000కి పోతూ ఉంది. ఇవన్నీ పెరిగేదే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా చూసుకొని ఇన్వెస్ట్ చేసి అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని వీళ్ళు ఏదైతే మంచి ఉద్దేశంతో పెట్టారో అది సక్సెస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ బిల్డర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం ఒంగోలులో పెడుతున్నందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. క్రెడై ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఒక కొత్త ఒరవడి ఒంగోలు సృష్టించబోతుంది. ఇది ఒంగోలులో ఇప్పటివరకు కని విని ఎరుగునటువంటి కొత్త ఒరవడి. ఇందులో జనవరి 2025 10, 11, 12 తేదీల్లో క్రెడై ప్రాపర్టీ షో అండ్ బిల్డింగ్ మెటీరియల్ షో అనేది ఒంగోలు బిల్డర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇందులో క్రెడై బిల్డర్స్ వాళ్ళ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ ప్రదర్శిస్తారు. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ కూడా రకరకాల బిల్డింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ బిల్డింగ్ మెటీరియల్స్కి సంబంధించిన షాపులు వాళ్ళందరూ కూడా అక్కడ స్టాల్స్ తెరుచుకోబోతున్నారు. సుమారుగా 50 షాపులు అసోసియేషన్ తరఫున అక్కడ A1 ఫంక్షన్ హాల్ నందు 10, 11, 12 తేదీల్లో ఓపెన్ చేస్తున్నాం. అందులో భాగంగా మొదటిది మాకు SBI వాళ్ళు మొట్టమొదటి టైటిల్ స్పాన్సర్షిప్ అని చెప్పేసి వాళ్ళు మాకు ఇస్తున్నారు. ఆ తర్వాత దాంట్లో భాగంగా అటు గుప్తాస్ వారు అయితేమి, ఇన్ఫ్రా వాళ్ళు అయితేమి, అర్జున్ ఇన్ఫ్రా వాళ్ళు అయితేమి వాళ్ళు కూడా మా ప్రాపర్టీ షోకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. క్రెడై ప్రాపర్టీ షో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలులో ఎవరైతే కొత్తగా ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి ఈ వేదిక మీద ఉన్నటువంటి మొత్తం మెటీరియల్స్ అయితేమి, బిల్డింగ్స్ ఎక్కడైతే కడుతున్నారో ఆ కడుతున్నటువంటి బిల్డింగ్స్ అయితేమి, దానికి సంబంధించిన లోన్ విషయాలు అయితేమి అన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం కూడా ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది పడకూడదు అనేదే ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు పుర ప్రజలందరూ కూడా వచ్చేసి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము క్రెడై ప్రాపర్టీ షో వాళ్ళ తరఫున క్రెడై బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈరోజు క్రెడై ఒంగోలు ప్రాపర్టీ షో జనవరి 10, 11, 12 తేదీల్లో జరుగుతున్న సందర్భంగా ఈరోజు బ్రోచరు ఆవిష్కరణ మన ప్రీతం నాయకులు ఎమ్మెల్యే జనార్దన్ గారి చేతుల మీదుగా బ్రోచరు రిలీజ్ చేయటం జరిగింది. ఈ ప్రాపర్టీ షో ముఖ్య ఉద్దేశం ఫస్ట్ ఇన్ ఒంగోలులో ప్రప్రదంగా మా బిల్డర్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఏరియా వైజ్గా ప్రాపర్టీస్, వేకెన్సీ పొజిషన్స్, లేఅవుట్లు, బిల్డింగ్ మెటీరియల్స్ పబ్లిక్ ఆ షోకి వచ్చి 3 రోజుల్లో వాళ్ళకి వీలైన టైంలో వచ్చి ఎంక్వైరీస్ చేసుకొని వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ కనుక ఉంటే లేఅవుట్లు కానీ, బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వేకెంట్ పొజిషన్ చూసుకొని వాళ్ళు కొనుగోలు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఇది మంచి పరిణామం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పట్టణ ప్రజల్ని
మీ మీడియా ముఖం ద్వారా నేను ఆశిస్తున్నాను. క్రెడాయ్ మన ఒంగోలు ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో బిల్డర్స్ ప్రాపర్టీ షోని ఏర్పాటు చేస్తున్నాం. మా ఆలోచన అంతా ప్రజలకి ప్రతి ఒక్కరికి ఇల్లుని ఏర్పాటు చేయాలంటే వాళ్ళందరూ ఒంగోలులోని ప్రజలందరూ రేపు A1 ఫంక్షన్ హాల్కి వాళ్ళు సందర్శించి అక్కడ బిల్డర్స్ ఏం చేస్తున్నారు, ప్రాపర్టీ షో యొక్క ప్రాముఖ్యత ఏంటి, మీరు ఏం తెలుసుకోవాలనేది ప్రాపర్టీ షో వచ్చినట్లయితే మీకు అర్థమవుతుంది. కాబట్టి బిల్డర్స్ ఇప్పటి వరకు మన గుప్తా సార్లు కానీ BMR కానీ ఇతర బిల్డర్స్ దగ్గర 100 మంది మన ఒంగోలులో ఉన్నారు. వాళ్ళు ఏమేం చేస్తున్నారది ఈ షోలో చూపించడం జరుగుతుంది. అలాగే షాప్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ప్రజలు ఈ ప్రాపర్టీ షోకి వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళకి అవసరమైతే అక్కడే బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్. టంగుటూరు పరిసర ప్రాంతాల్లోని పేద ప్రజల పాలిట దైవంగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తిగా కీర్తించబడే అజాతశత్రువు, అలుపెరగని అవిశ్రాంత రాజకీయ యోధుడు స్వర్గీయ పోతుల చెంచయ్య అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్గీయ పోతుల చెంచయ్య 28వ వర్ధంతి సందర్భంగా టంగుటూరులోని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు స్వగృహంలో వర్ధంతి కార్యక్రమం జరిగింది. కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ఆధ్వర్యంలో స్వర్గీయ పోతుల చెంచయ్య 28వ వర్ధంతి సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్యనారాయణ సత్య, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు హాజరై ఘన నివాళులర్పించారు. అనంతరం టంగుటూరు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మరియు వివిధ వర్గాలలోని పేద ప్రజలకు నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు అతిథుల చేతుల మీదుగా పోతుల రామారావు అందజేశారు. అనంతరం టంగుటూరు పురం సెంటర్, బస్టాండ్ సెంటర్, జమ్ములపాలెం, కాకుటూరు వారిపాలెం, జయవరం, బాపూజీ కాలనీలోని స్వర్గీయ పోతుల చెంచయ్య విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు పోతుల నరసింహారావు, పోతుల కృష్ణారావు, పోతుల రాజేంద్ర ప్రసాద్, టీడీపీ మండల కన్వీనర్ కామని విజయ్ కుమార్, టీడీపీ గ్రామ అధ్యక్షులు కామని నాగశ్రీను, మాజీ ఏఎంపీపీ చెదలవాడ చంద్రశేఖర్, టంగుటూరు మాజీ సర్పంచ్ బెల్లం జయంత్ బాబు, మాజీ DCMS చైర్మన్ బెల్లం సత్యం, చిడిపోతు సుబ్బారావు, చిడిపోతు వెంకటేశ్వర్లు, కనుకుర్తి శ్రీధర్, పోతుల రామారావు, ముఖ్య అనుచరులు చిడిపోతు కోటేశ్వరరావు, CH లక్ష్మయ్య, కామినేని కోటేశ్వరరావు, రాపూరి సతీష్ బాబు, గుడిపూడి నరసింహారావు, నవులూరి సురేంద్ర, చెదలవాడ వేణు, కసుకుర్తి శ్రీధర్, టంగుటూరులోని వివిధ సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖ
సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండి రైగ మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. పెద్దలు కీర్తిశేషులు పోతుల చెంచయ్య గారి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు టంగుటూరు పట్టణంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా వారి విగ్రహాలకి పూలమాలంకృతం చేసుకొని గౌరవ మంత్రివర్యులు డోలా బాలా వీరాంజనేయ స్వామి గారు కూడా ఈ కార్యక్రమానికి రావటం, అదేవిధంగా సోదరులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కూడా రావటం, సోదరులు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు దామచర్ల సత్య గారు కూడా ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయటం, పెద్దలు పోతుల రామారావు గారు, వారి సోదరులందరూ కృష్ణారావు గారు, నరసింహరావు గారు, ప్రసాద్ గారు కూడా పోతుల చెంచయ్య గారి అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొనటం అనేది ప్రత్యేకంగా మాగుంట కుటుంబం ఎంతో ఆనందంగా కూడా చూసుకుంటూ, మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారితో పోతుల చెంచయ్య గారికి ఉన్న సంబంధం అనేది ఎప్పటికి కూడా అది విడదీయలేని సంబంధం. అది అదేవిధంగా మా కుటుంబాలు కూడా పోతుల వారి కుటుంబం, మాగుంట కుటుంబం అనేది కూడా రామారావు గారితోనూ మాతో మేము మా పిల్లలైనా ఎవరైనా కూడా అందరూ కూడా కొనసాగించాలనేది
ఒక ఆనవాయితీ కూడా పెట్టుకొని రావటం ఎంతో సంతోషకరమైన. చెంచయ్య గారి ఆయనే రాజకీయ భీష్మాచార్యుడు. అప్పుడు కూడా 60 సంవత్సరాలుగా రాజకీయంలో మచ్చలేని మనిషిగా బతికిన మహానుభావుడు ఆయన ఎప్పుడు కూడా అనుసరించిన మార్గాన్ని మనం అందరం కూడా ఆచరణలో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు పూతల చెంచయ్య గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రతి ఏటా కూడా మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా కుటుంబ సభ్యులు కానీ అందరం కూడా దీంట్లో పాలు పంచుకోవటం. ఎందుకంటే అప్పుడు చెంచయ్య గారికి మా తాతయ్య గారికి ఉండే వాళ్ళ రిలేషన్ కానీ మా ఊరు పక్కనే కాబట్టి ఆ బంధం అప్పటి నుంచి కూడా మేము కొనసాగుతూ వస్తున్నాం. ప్రతి ఏటా కూడా ఈరోజు రావటం, చెంచయ్య గారి గురించి ఒకసారి అందరూ కూడా తలుచుకోవటం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. అందులో అన్నదాన కార్యక్రమం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాం. మన రామారావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ, నరసింహరావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పూతల చెంచయ్య గారు ఆ రోజుల్లో చేసినవి ఏవైతే ఉన్నాయో అవి అందరం కూడా మనం పాటించాలి. అదేవిధంగా మేమంతా యంగర్ జనరేషన్ అయినా కూడా తప్పకుండా కూడా అలాంటి పెద్దవాళ్ళంతా కూడా చేసినవి కూడా ఈరోజు ప్రజల్లో ఆయన విగ్రహాలు చూసినప్పుడు ఆయన చేసిన సేవలు కూడా తప్పకుండా గుర్తుకొస్తాయి. అలాంటివన్నీ కూడా మనం కూడా అమలుపరుచుకుంటూ వాళ్ళ జ్ఞాపకాలతోటి ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వాళ్ళ వర్ధంతి కార్యక్రమంగా అనేక కార్యక్రమాలు ఈరోజు టంగుటూరు మండలంలో ఆయన స్టాచ్యూస్కి అన్నిటికి కూడా నివాళులు అర్పించడం, అదేవిధంగా అందరూ కూడా బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా ఈరోజు ఒక దగ్గర కలుసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జరగటం చాలా సంతోషమైన విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఈరోజు మన శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మన సత్య కానీ, అదేవిధంగా ఆదన కానీ ఇంకా పెద్దవాళ్ళంతా కూడా స్వామి గారు కూడా వచ్చిపోయారంట. అందరం కూడా ఎప్పుడు కూడా ఒక పక్కన ఉంటా అందరం కూడా కలిసిమెలిసిగా ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా చేసుకునే ఆలోచనతో మేము ముందుకు వెళ్తుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. ఈరోజు పెద్దలు కీర్తిశేషులు పూతల చెంచయ్య గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి టంగుటూరు మండలంలో అన్ని గ్రామాలలో ఘన నివాళులు నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు స్వామి గారు, సోదరుడు ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు, మాజీ శాసనసభ్యులు ఆదన్ గారు, అలాగే వాళ్ళ కుమారులు మాజీ శాసనసభ్యులు రామారావు గారు కానీ, నరసింహరావు గారు కానీ, కృష్ణారావు గారు కానీ, ప్రసాద్ గారు కానీ అందరూ ఎప్పుడు, ఎందుకంటే పూతల గారి చెంచయ్య గారు అటు సమితి అధ్యక్షుడిగా, జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతానికే కాదు చాలామంది యువతకు కూడా ఆదర్శం, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించిన వ్యక్తి పూతల చెంచయ్య గారు. ఆ రోజు కేవలం పెన్ను పేపర్ మీద చాలామందికి విలువలతో కూడిన రాజకీయం చేసిన వ్యక్తి పూతల చెంచయ్య గారు. అదే అడుగుజాడల్లో పెద్దలు రామారావు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నడుచుకోవటం, మాకు కూడా పక్క గ్రామమైన నాయుడుపాలెం ఎప్పుడు మంచి సంబంధాలు. చెంచయ్య గారితో మా పెద్దయిన దామచల్ల ఆంజనేయులు గారు కూడా వ్యాపారంలో కానీ అలాగే రాజకీయంలో కూడా ఆయన ఫాలోవర్స్గా అనేక మంచి పనులతో ఇద్దరు భాగస్వాములయ్యి రెండు కుటుంబాలు ఎప్పుడు ఇలాగా ఒక ఐక్యతగా ప్రజల సమస్యలపైన మేము ఎప్పుడు ఉంటాం. పేదల పట్ల ముఖ్యంగా పేదలకు ఏదైతే కావాలో విలువలతో కూడిన రాజకీయాలకి అటు పూతల కుటుంబం, దామచల్ల కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం, మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఆదేశాల మేరకు ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ అధ్యక్షుడు ఆర్వి శంకర్రావు ఆధ్వర్యంలో శానిటేషన్ డ్రైవ్లో భాగంగా రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త చెదారం తొలగించుట జరిగింది. అంతేకాకుండా రోడ్డు ప్రక్కన ఉన్న జంగిల్ క్లియరెన్స్ మరియు సైడ్ కాలువల్లో చెత్త తొలగింపు, వ్యర్థ పదార్థాలు తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు కొనసాగిస్తామని 32వ డివిజన్ అధ్యక్షుడు ఆర్వి శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ సిబ్బంది, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గం మున్సిపాలిటీ కార్పొరేషన్లో భాగంగా శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని మన దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ 32వ డివిజను అధ్యక్షుడిగా నేను ఆర్ఈ శంకర్రావు గారు, నా పేరు ఆర్ఈ శంకర్రావు అండి, అధ్యక్షుడిగా ఈ బాధ్యతలు శానిటేషన్ దీనికి సంబంధించి నాకు ఆయన ఆదేశాల మేరకు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ కార్పొరేషన్ స్టాఫ్ వీళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం 10 days వరకు ఈ 32వ డివిజన్లో జరుగుతుందండి. మొత్తం ప్రతి ఒక్క చోట ఉన్న ఈ శానిటేషన్కి సంబంధించిన ఈ కాలువలు కానీ లేకపోతే కాలువల పక్కన చెత్త ఇతర వ్యర్థ పదార్థాలు వీటన్నిటిని కూడా తొలగించడం జరుగుతున్నది. అదేవిధంగా పక్కనున్న ఖాళీ స్థలాల్లో జింగిల్ క్లియరెన్స్ కూడా చేయటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా జనార్దన్ రావు గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి టౌన్లో కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2014లో ఆనాడు జరిగింది ఈ కార్యక్రమం. మళ్ళా ఆయన ఈ వ్యర్థ పదార్థాలను తొలగించాలి, ఈ యొక్క టౌన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి డివిజన్లోనూ ఒక 10 days ఆయా డివిజన్లను బట్టి 10 days నుంచి వారం రోజుల వరకు కూడా ఈ యొక్క సిబ్బందిని ఇవ్వటము, ఆడ అధ్యక్షులుగా ఉన్న వారికి ఆయన ఆదేశాలు జారీ చేయటము, దీన్నంతా మానిటరింగ్ చేసుకుంటూ చేయమని చెప్పి అధ్యక్షులకి ఆదేశించారు. అదేవిధంగా మేము అందరం చేస్తున్నామండి. టౌన్లో నేను 32వ డివిజన్ తరఫున ఇవన్నీ చేపిస్తున్నానండి. డివిజన్ ప్రెసిడెంట్గా ఆయన నాకు బాధ్యతలు అప్పగించినందుకు ఆయన ఇచ్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చి మేము చేస్తామండి, తెలియజేస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.